టీడీపీ అధికార పార్టీ నేత నడుపుతున్న ఒక స్కూల్లోనే ఫీజు చెల్లించలేదని, ఫీజు కడితేనే లోపలికి రావాలి లేకపోతే వెళ్ళిపోండి అంటూ హుకుం జారీ చేసిన వైనాన్ని సాక్షి పేపర్లో కథనం వచ్చింది. సాక్షి మీడియాలో కథనం వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉన్నాయి వీడియోలు. సాక్షి పేపర్లో వచ్చిన ఆ కథనాన్ని, ఆ అధికార పార్టీ టీడీపీ నేత ఏ స్కూల్ నడుపుతున్నాడు, ఆ స్కూల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పడిందా లేదా, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్పై విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఈ కథనాన్ని చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. మాజీ మంత్రి పల్లి రఘునాథరెడ్డి శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలలో సిబ్బంది దౌర్జన్యం, ఫీజు చెల్లించలేదని విద్యార్థులను బయటే నిలబెట్టిన వైనం, ఫీజు రీయింబర్స్మెంట్తో సంబంధం లేదంటూ తేల్చి చెప్పిన యాజమాన్యం, టీడీపీ నాయకుడి కళాశాలలోనే విద్యార్థులకు ఇబ్బందులు, అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు. టీడీపీ నేత మాజీ మంత్రి పల్లి రఘునాథరెడ్డికి చెందిన శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది అంటూ సాక్షి పేపర్లో కథనం వచ్చింది. ఫీజులు చెల్లించేంత వరకు తరగతిలోకి అనుమతించేది లేదని విద్యార్థులకు తేల్చి చెప్పింది. సోమవారం కళాశాల నిర్వాహకులు 50 మంది విద్యార్థులను నిర్దాక్షిణ్యంగా గేటు ముందు వాళ్ళు నిలబెట్టారు. మొత్తం కోర్సు ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తాం, లేకపోతే అనుమతించము అంటూ కరాఖండిగా చెప్పారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. చాలాసేపు కార్యాలయం బయట వేచి ఉండి ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు కాక తమకి దుస్థితి పడిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ బాబు అనాలోచిత నిర్ణయాల వల్లే ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యార్థుల గోడు పట్టించుకోవట్లేదు. విద్యార్థుల గోడు ఆయన పట్టించుకుని ఉంటే, విద్య యొక్క విలువ ఆయనకి తెలిసి ఉంటే ఈరోజు విద్యార్థులకు ఆ దుస్థితి వచ్చేది కాదు అంటూ ఆ విద్యార్థులు ఆవేదన చెందారు అని, ఆ తల్లిదండ్రులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్లు పడక అటు ఎంబీబీఎస్ విద్యార్థులు కానీ, ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా, యూజీ కోర్సులు చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్లు పడక వాళ్ళు నానా అగచాట్లు పడుతున్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు అయితే నిర్దాక్షిణ్యంగా బయటికి పంపేస్తున్నాయి, ఫీజులు వసూలు చేస్తున్నాయి ముక్కుబిండి. మరి అయ్యా ఫీజు రీయింబర్స్మెంట్ గవర్నమెంట్ చెల్లిస్తా అని అంటా ఉంది అంటే, చెల్లించినప్పుడు చూసుకుందాం, మీరు ఫస్ట్ ఫీజు కట్టండి అని నిర్దాక్షిణ్యంగా ముక్కుబిండి వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా కళాశాలల యాజమాన్యాలు ఫీజులు దౌర్జన్యంగా అడుగుతుంటే విద్యార్థులు తల్లిదండ్రులు ఏమీ చేయలేక, ప్రభుత్వాన్ని అడగలేక, ఎవరిని అడగాలో తెలియక ఈరోజు ఫీజు రీయింబర్స్మెంటు రాక ఎంత ఇబ్బందులు పడుతున్నారు అంటే, ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా అసలు విద్యార్థుల గోడు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన, విద్యా వసతి కింద ఫీజు రీయింబర్స్మెంటు ప్రతి 3 నెలలకు ఒకసారి టెన్షన్గా పడిపోయేది. జనవరి, మార్చి, మేలో ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు ఉంటే కూడా పడిపోయేటివి ఎప్పటికప్పుడు. ఇది ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడున్న పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ పడక పిల్లలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. సాక్షాత్తు అధికార పార్టీ నేత పల్లి రఘునాథరెడ్డి, మాజీ మంత్రి పల్లి రఘునాథరెడ్డి వాళ్ళ హార్టికల్చర్ కళాశాల, శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కళాశాలలోనే 50 మంది పిల్లలను బయట మొహమాటం లేకుండా నిలబెట్టారు అంటే, వాళ్ళని ఇంటికి పంపించేశారు అంటే, ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. అభిప్రాయాలు మీరు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను ప్రేక్షకులను కోరుతున్నాను.